ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. వంట అయింది, అన్నం తిందురారి. లేదే భవాని, అన్న ఫోన్ చేసేదాకా అసలు అన్నమే తినలేదు. అవును అనే, అన్న ఫోన్ చేసిన తర్వాతనే అన్నం తినడు. సరే మీరు తినండి, నేను ఎట్లా తింటా? నేను కూడా తిన్నా. ఇంకా ఫోన్ చేస్తలేడు ఎవరు అన్న? అవునే భవాని, అమ్మున్న అన్న హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా ఫోన్ చేస్తలేరేంది? అయ్యో చేతి ఆగరాదు. హాస్పిటల్ అంటే మట్టిగానేనా? అక్కడ ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో ఏమో. చేతి అదే మనం చేద్దాం మరి ఫోను. మనం చేసి వాళ్ళని టెన్షన్ పెట్టుడు ఎందుకు? బావనే చేతి టెన్షన్ అవుతుంది. ఇంకే చేస్తలేడు ఎవరా ఫోను? అరే ఫోన్ చేస్తాను అన్న. హలో అరే తమ్ముడు, అన్న, పాప పుట్టిందిరా? అరే తమ్ముడు, మన ఇంటికి ఆశపడ్డట్టే మహాలక్ష్మి వచ్చిందిరా. అవునరా, నాకు మస్తు సంతోషం అవుతుందిరా. నాకు కూడా రా. భవాని మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెడదు ఉప. పావదినే ఇప్పుడు తింటాం అన్నం మేము. సరే మంచిగా ఉన్నారు బిడ్డ, మంచిగా పెట్టింది. మంచిగా ఉన్నది బిడ్డ, వదిన మంచిగుందా? మంచిగా ఉన్నది. ఎర్రగా ఎంత ముద్దుగా ఉన్నదో నా మనవరాలు. అమ్మ పోదాం పాయ, చూస్తా నేను. ఆగురా, పోదు ఆగు. అమ్మ, మా ఇంటి మహాలక్ష్మి మంచిగా ఉందా అని? మంచిగా ఉంది బిడ్డ, వదిన మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. మేమందరం మూలమైనందుకు మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. నువ్వు అనుకున్నట్టు అయిందే. నాకు కూడా మస్తు సంబరం అనిపిస్తుంది బిడ్డ, నా మనవరాలు ఎంత ముద్దుగా ఉన్నదో. మీరు ఇటు వచ్చిర్రు, అక్క దగ్గర ఎవరున్నారు అత్తమ్మ? అక్క దగ్గర పెద్దమ్మును పెద్ద బాపు ఉన్నదే. సప్నకు బట్టలు పాలు కొట్టవదామని వచ్చిన. అయ్యో ఒకదాని మీద వచ్చినావా అనే? అన్నం రమ్మంటే అయిపోగానే ఏమడి? అత్తమ్మకు మామయ్యకు సాత కాదు కదా బిడ్డ, అటు ఇటు తిరిగేది ఉంటుంది, అందుకే అన్నం ఉండవని నేను ఇటు వచ్చిన. భవాని కొన్ని నీళ్ళు తెపో బిడ్డ. అమ్మ మనం ఎప్పుడు పోదామే? పోదాం ఆగురా. కొట్టిదా చూడ దానం మేము. అమ్మ, అమ్మల్ని ఎప్పుడు తీసుకొస్తారు మన ఇంటికి? ఇప్పుడే వస్తుంది బిడ్డ, దావకాళ్ళకి వెళ్ళి వదినే వాళ్ళ అవ్వగారింటికి పోతుంది. పురుడుకు మనం పోవాలి, పురుడు చేయాలి, అప్పుడు మన అమ్మగారిని పట్టుకొచ్చుకోవాలి మన ఇంటికి. అప్పుడు అత్త ఇటే ఉంటుందిరా. అరే మధు, మనం అందరం కలిసి హాస్పిటల్ పోయి అమ్మగారిని చూసేద్దాం రా. పోవుడే, ఇంకా ఆలస్యం ఎందుకు? అత్తమ్మ, నేను పోయి అక్కకు కావాల్సిన చదువుతా, నువ్వు పోయి కాళ్ళు చేతులు అడకేసుకపో, అన్నం తిందు. సరే బిడ్డ, మీరు తిన్నారా? తిన్నాం అత్తమ్మ. సరే. చిన్న ఏ చిన్న అరే
చూసినావా బిడ్డ లెక్క ఇంత ముట్టుకున్నారు కదా. అవునయ్యా చిన్నప్పుడు ఆమె లెక్కనే ఉన్నది. అవునయ్యా అల్లుడు పోయిండు. డాక్టర్ అమ్మ వెళ్తే కిందికి పోయండి. బిడ్డలు ఎట్లయినా రాగిపిట్ట అయిపోవు కదా. వచ్చినాక చెప్పాలి తీసుకో. ఆ బిడ్డ లేదు తారా మెల్లగా. అమ్మ ఏడ్చిందానే ఏడవలే బిడ్డ అప్పుడప్పుడు చూస్తాంది మళ్ళీ వాడుకుంటాంది. బాగా బయలు ఉన్నట్టుంది. అత్తమ్మ మామయ్య డాక్టర్ అమ్మ పాపకి టీకా ఇప్పించుకురమ్మన్నది, తీసుకెళ్దాం. అట్లా తీసుకుపోదాం వీడు. పాప పాలు ఇస్తున్నావా? ఇస్తున్నాను. ఇక్కడ బేబీ ఇక్కడ పంపించారు. ఇంజక్షన్ ఇస్తాను. పాలు మంచిగా పట్టేయాలి. మీరు అన్నీ తింటున్నారు కదా? తింటున్నాను. కుట్ల నొప్పి ఏం లేదు. నార్మల్ డెలివరీ కదా, బాగున్నావు. రేపు పంపించేస్తాం. రేపు బేబీకి టీకాలు అయిపోయిన తర్వాత రేపు పంపించేస్తాం. ఓకే. ఇంటికి పోయినా కూడా పాలు మంచిగా ఇవ్వాలి. సరే. మీరైతే తిండిలో ఏం పత్యం లేదు, మంచి తినబెట్టాలి. మళ్ళీ నాకు ఒక నెల తర్వాత తీసుకొచ్చి చూపించండి, బిడ్డతో సహా తినండి. సరే. ఓకే. స్వప్న అంతా బాగుందమ్మా. మంచిగా తినండి, బిడ్డకి మంచి పాలు ఇవ్వండి, జాగ్రత్త చూసుకోండి. ఆహారం కూడా మంచిగా పెట్టండి. సరే. అమ్మ రేపు డిశ్చార్జ్ చేస్తారండి. సరే బిడ్డ ఇంచుకోదండి. అత్తమ్మ వాళ్ళకి చెప్పు. ఇప్పుడు అత్తది కదా బిడ్డ చెప్పుదండి. వదినే ఇంకెంతసేపు? తొందరగా కానీ అమ్మాడు వచ్చేవరకు ఉండాలి. భవాని తొందరగా కానీయే. వచ్చేసిన. ఏమైంది భవాని? అన్ని రెడీనా? అన్ని రెడీ. మీరేమో టిక్కు టాకు తయారై ఉంటారు. అన్ని పనులు నేనే చేయాలి. అబ్బో వదినే అట్లా అంటావు? అమ్మగాడు పుట్టినాక 3 నెలల తర్వాత మన ఇంటికి వస్తుంది. ఈ మాత్రం ఉండదా? మరి ఎక్కడ దాకా వచ్చిందా? ఎక్కువ లేచింది పడుకొని. లేచింది అత్తాంది ఇల్లు దగ్గరికి. ఎక్కడ దాకా వచ్చి రోజేమో కాత్తలేదేమోరా. అమ్మగా అన్న రారా. పైన బిడ్డ మంచిగా అక్క. మంచిగా ఉండనే. మంచిగా ఉండరా మీరు?
అరే బాబాయ్ చూడు నూనె బాబాయ్ చూడు ఎంత సేపు అవుతుంది అక్క గావర్ అవుతారు అమ్మ ఇంకొత్తలేదు అని ఉండదానే మరి 3 నెలలు అవుతుంది నేను ఇక్కడికి రాక ఎంతైనా బాబాయిలు కదా ఆ మాత్రం ఉంటది అరే ఇంట్లో పోదాం పాండిరా లోపలికి పోదాం. అలా నిడిచిపెడతలేదా అగో బాబాయ్ అంటే ప్రేమ మరి కోతి బాబాయ్ కదా చూడు వదిన అమ్మగారి కోసం విజయలక్ష్మి. బాగుంది మధు వదిన మన ఇంటి మహాలక్ష్మి మొదటిసారి మన ఇంటికి వచ్చింది కదా బాబాయ్ తరపున గ్రాండ్ వెల్కమ్. ఎట్లుందన్న? సూపర్ ఉన్నదిరా. అలా వాడబెట్టు వదినా కాళ్ళకెళ్ళి కట్టుకొచ్చుకున్నా బాబాని అత్తను అమ్ములు లే 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 బొమ్మ తెచ్చిన నీకు లే 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 పంపే. అంటే నువ్వేం చెప్తున్నావురా? నేను చుచ్చు అంటాను. నేను కూడా గట్టే చుచ్చు అని అంటున్నా. అరే మధుగా అమ్మగారి కోసం పడుకోనిరా, లేచాక ఎత్తుకుంటూ తేలే. మేము లేచేదాకా ఇంట్లో ఉంటాం. సరే నీ ఇష్టం. అయ్యో అత్తమ్మ ఎందుకు ఎడుతున్నావు అమ్మా ఏమైందే? ఏమైంది అత్తమ్మ ఎందుకు ఎడుతున్నావు అత్తమ్మ వదినా ఏమైంది? ఇంత సంబరంలా మీ మామ ఉంటే ఇంకెంత మంచిగా ఉండే. నాకు నలుగులు మోరగాలని మీ మామ మస్తు బాధపడ్డాడు. ఇప్పుడు నా ఇంటికి మాలచ్చి వచ్చింది. ఇప్పుడు మీ అయ్యంటే ఇంకెంత సంబరపడునా. ఆయనకు అదృష్టం లేదు. అయ్యో వదినా ఎందుకు అంత రంజి పడతాను? ఎక్కడున్నా అలా మనవరాలు చూస్తాడు కదా, ఆశీర్వాదం ఇస్తాడుగా మంచిగా. అవునత్తమ్మ నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే మేము ఎవరం చూడలేము. ఆయన ఎక్కడున్నా మన మధ్యలో ఉంటాడు. మన ఏడవకత్తమ్మ ఊకో, ఇంకో అమ్మా ఎందుకు ఏడుతానవే? ఏడవకత్తమ్మ. అరే మన అమ్మగారు లేపితే ఎట్లా నడుతుందిరా? ఈ నడుచుడు కాదురా, ఫస్ట్ అమ్మ ఆడుతుంది. గిట్లా 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 గట్లా పడుతుందారా? అవును, నువ్వు గిట్లనే అమ్మ ఆడుతుందిరా. ఏడితే నువ్వేం చేస్తావురా? ఏడుతున్నారా? నేనా? మంకి లెక్క నువ్వు కోతివే అని అందరు తెలుసుది. అమ్మయ్యా అమ్మ నవ్విందిరా. అమ్మగారి పేరు చెప్పుకొని అమ్మ నవ్విపించినావు. సరే సరే అందరం లోపలికి పోదాం పారి. వదినా పా. అరే దా బిడ్డ దా లోపల. అనుకున్నది కదా నేను అమ్మగారి దగ్గర ఉంటా, మీరు ఊరి లోపలికి. నేను కూడా అమ్మగారి దగ్గరనే ఉంటా. అది వండుకున్నది వండుకొని. అరే పో లోపల పో, నీ ఉంటా పోనా మనవరాల దగ్గర. అమ్మ నేను ఒకసారి ఎత్తుకుంటానే. అత్తరా వండుకున్నదిరా పో. మళ్ళా సప్న భవానీ అత్తమ్మ నీళ్ళు కాయనే కాయని అత్తమ్మ. పోయి పో స్నానం పోద్దాం. సరే సప్న నూనె డబ్బా అందుకో బిడ్డ, మాడకు పెడదాం. సరే అత్తమ్మ. చక్కెర తల్లి లాల చేస్తావారా? నాన్నమ్మ లాల చేపిస్తుంది అట్నా? ఇగో ఎట్లా నీకేసుకుంటాను చూడు అత్తమ్మ. లోపల కనుకోరా. అమ్మ అమ్మ అయిపోయి లాల చేతు రారా నానిగా. పా పా.
ఏం కాలే నంజు దేనిత్తలేదు ఆమె. అమ్మ మెల్లగమ్మా. అయిపోయింది అత్తమ్మ చలి పెడుతుంది కావచ్చు, తొందర పోయి. అమ్మ సాల్తీయే. పట్టు బిడ్డ పట్టు. నేను ఎత్తుకుంటా. మెల్లగా మెల్లగా గిట్ల సైకిల్. తువాల లేవా బిడ్డ? ఎందుకు ఏడుతుంది? స్నానం పోసిరు చలి పెట్టదా, అందుకే ఏడుతుంది. చలి పెడుతుందా? ఓనన్న అప్పయిండ్రా తల్లిలు చిన్ని తల్లిలు అబ్బాయిని నాన్నమ్మ గదితానం చేస్తారా? పిన్ని కొట్టిందా నిన్ను? పిన్ని కొట్టిందో ముమ్ముని 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 పిన్నిని దెబ్బలు కొడదామా పిన్నిని? ఓడాడి ఓడాడి ఓడాడి. సప్న బిల్ల బాగా ఎత్తాం కొన్ని పాలి. సరే అత్తమ్మ. రోజు గిట్నేవాయనే తానం అంటే ఏడుతుంది. తానం చేయించంగా రోజు ఏడుచుడే. ఇలా తాతతో రోజులు లేనా ఎందుకు ఏడుతుంది ఎందుకు ఏడుతుంది? అరే అమ్మగారిని చలి పెడుతుందట. అవునరా చలి పెడుతుందట. ఏం చేయాలో నాకు అర్థమైంది. నాకు కూడా అర్థమైంది. ఇట్లా లేచి కూర్చుంటుందట మమ్మీకి ఇప్పుడే. ఏడవకు అగ ఓ నాన్న. అయ్యో ఏడుతానే పిల్ల. నానమ్మ లేదా అని బెంగటీలింది. అయ్యో అమ్మమ్మ నువ్వేం చేస్తానో పక్క పొంటుండి. రోజు ఉంటావు కదా నానమ్మ పక్కన, ఇంకేంది ఇక? అది నా మనవాళ్ళ దగ్గర నేను ఉండకపోతే ఎవరు ఉంటారు చెప్పు? చూడు చూడు నాని. అరే అమ్మో ఇటు అవేంటి అత్తమ్మా? ఇవ్వానే సప్న పురుడప్పుడు అమ్మగానికి పట్టగొలుసులు చేపించిన కదా. నీకే పట్టగొలుసులు చేపించిన కదా, అవి బాగా వదిలేనాయి బిడ్డ. ఇప్పుడు మళ్ళా దగ్గరికి చేపించుకొని వచ్చిన. నా మనవరాలకు పెట్టు. అవ్వో ఎంత ముద్దుగా పడతానే కాళ్ళు. పట్టగొలుసులు పెట్టుకున్నావా? చక్కగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా పట్టగొలుసులు? మంచిగా ఉన్నాయా? చక్కగా ఉన్నాయా? అగో ఏంటిది రాది? ఇదానే అమ్మగానికి చలి పెడుతుంది అన్నావు కదా, స్వెటర్ తీసుకొచ్చిన. మధు ఇదేంటిది? ఇది కూడా షేటర్ కదనే. అగో నువ్వు తెచ్చినవారా? నువ్వెప్పుడు తెచ్చినావురా? నువ్వు కూడా తెచ్చినావు కదా. నువ్వెప్పుడు తెచ్చినావు? నేను నిన్న తెచ్చిన. నేను కూడా నిన్న తెచ్చిన. ముచ్చట మంచిగానే ఉన్నది. ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు తీసుకొచ్చారు కానీ రెండేం చేసుకుంటారు? ఎన్నుంటే ఏమైంది వదినే? ముందు అమ్మగారికి నేను తెచ్చిన స్వెటర్ అయ్యి. అరే నువ్వు తెచ్చింది ఏమంటున్నావేంద్రా? వదినే నేను తెచ్చింది ఫస్ట్. అరే నేను పెద్దోనిరా, నేను తెచ్చిన స్వెటర్ అయ్యాను. అరే పెద్దను అయితేంద్రా, నేను అమ్మగారికి చిన్న బాబాయిని, నేను తెచ్చిన స్వెటర్ వేయాలి. లేదు నాదే అని. లేదు నాది నేను పెట్టిన వేయాలి. నేను తెచ్చిన నేను తెచ్చిన. అరే ఆగురిరా, ఎవరిదన్నా ఇద్దరు తెస్తుంది అడబెట్టు. ఏంద్రా లొల్లి? ఏం లేదన్న, ఇద్దరం షెటర్లు తెచ్చినాం. నాకు తెలియకుండా తమ్ముడు తెచ్చిండు, తమ్ముడు తెలియకుండా నేను తెచ్చిన. నాదే ఏమని చెప్తున్నా. ఏ వాళ్ళ అయితే ఏంద్రా? వదినే నేను పోయేస్తా ఇక. అయ్యో ఇప్పుడే పోతావు వదినే, 2-3 వద్దులు ఉండే రాదు. ఇప్పటికే వచ్చి 2-3 రోజులే వదినే. ఇక పోతా, ఇంటికాడ ఎక్కడ పని అక్కడనే ఉండవచ్చు. మనోరాలతో సంబరంగా ఉందామంటే ఎంతో పోతా అనబడుతుంది. ఇంటికాడ ఎవరు ఉన్నారు? మనోరాలు ఏడు ఉండే. మళ్ళీ రారా వదినే, మధ్యలో మధ్యలో సప్న బట్టలు కావచ్చు. సరేనే. అయ్యో ఓ పిల్ల, మీ అమ్మమ్మ పోతుందటనే. నాన్నకు గోస అవుతుంది కదా. మీ అమ్మమ్మ పోతుందట, బుయ్యి పోతుందట.
వదినే మనవరాలు ఆడ ఉండి వచ్చింది కదా, ఇప్పుడు ఇంటికి పోయినాక ఇల్లంతా బెంగటి ఇల్లినట్టుంటుంది. ఇంట్లో మనసున పట్టది నాకు, పానం అంతా ఇటే కొట్టుకుంటుంది. వదినే మనవరాలు పైన బిడ్డ పైన చూసినావా అబ్బా, నువ్వు పోతాను అని మనవరాలు ఏడుతుంది. నువ్వు బెంగటీలకు వదినే అంతలా అయితే ఓ 10 రోజులైనాక సప్నం తీసుకుపోయి మళ్ళీ తీసుకట్టుద్ది. ఇంకేం చో ఊకో ఊకో మళ్ళీ అమ్మా జాగ్రత్తగా పోవే, పోయినాక ఫోన్ చేయి, నాన్నని అడిగినట్టు చెప్పు. నేను ఒక 10 రోజులు మళ్ళీ వస్తా. పిల్ల పైన సప్న ఏడో బిడ్డ ఊకో, ఎందుకు ఎడతాను? మేము లేనా, నేను చూసుకోనా వదినే? అంతలా అయితే 10 రోజులైనాక వచ్చి మళ్ళీ సప్నం తోలుకపో. బాధపడదు పైన సప్న ఊరుకోవే. ఏడవకే, అడుగు కూర్చో.